జాహ్నవి లేవే జాహ్నవి ఏంది కడుపు జాహ్నవి లే ఏంది ఏంది నీ కడుపు అంత పెద్దగా అయిపోయింది రాత్రికి రాత్రే అక్క నా కడుపు లావు అయిపోయింది అక్క అరే అంతగానం లావు ఎట్లయిందే నిన్న డాక్టర్ వచ్చింది కదా నాకు సూది ఇచ్చింది కదా సూది ఇయ్యంగానే కొంచెం అనుకున్నా మళ్ళీ లేవంగానే ఫుల్ ఆకలింది ఫ్రిడ్జ్లో ఏముంటే అది తిన్నా మళ్ళీ పప్పు డబ్బాలు ఏముంటే అది తిన్నా మళ్ళీ షాపుకి పోయి కురుకురేలు బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ తెచ్చుకొని అన్నీ తిన్నా మళ్ళీ ఇంత పెద్దగా అయినాక 11కి కూడా వస్తుంది అక్క నొప్పి లేస్తుంది ఆగి జాహ్నవి నేను లేస్తా లే అమ్మో 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 అమ్మా అమ్మో అమ్మో లే లే అమ్మా అమ్మమ్మ అరే జాహ్నవి నీ కడుపు మస్తుంది మెత్తగా ఇగో మెత్తగా ఉందా నీ కడుపు అరే జాహ్నవి నేను కూడా నీ లెక్క మస్తు తిని నా కడుపు కూడా ఇంత ఎలాగో తెచ్చుకుంటా తెచ్చుకో అక్క తెచ్చుకో మళ్ళీ డాక్టర్ వచ్చేసి మన ఇద్దరికి చూస్తాడు సరేనా అప్పుడు నువ్వు 2 రోజులు డుమ్మా కొడతావు హాయ్ నేను కూడా ఈ కురుకురేలు ఈ నల్లీలు అన్నీ తిని నా బొర్రి ఇంత అవుతుంది అక్క నాకు కూడా ఒకటి ఇయ్యవా నేను ఇప్పటికీ నీ కడుపు మస్తు పెద్ద అయింది అరే ఆగిన తినండి కొన్ని నువ్వు ఆల్రెడీ తింటున్నావు తిన్నటి నుంచి అది ఒకటి ఇయ్యక్క నాకు ఇక నేను తిన్నాను తీసాను నీకు కొన్ని నువ్వు ఇయ్యకున్నా సరే నేను ఫ్రిడ్జ్ లెక్క తెచ్చుకుంటా పో తెచ్చుకో తినిపో నేను తెచ్చుకుంటా పో ఏ జాహ్నవి ఏంది నీ కడుపు ఇంత అయింది ఇక్కడ ఒకసారి కదా ఏంది నీ కడుపు ఇంత పెద్దగా అయింది మమ్మీ నువ్వు నిన్న డాక్టర్ని పిలిపించినావు కదా అప్పుడు డాక్టర్ వచ్చి సూదిచ్చిండు అప్పటి నుంచి నాకు ఆకలి తింటూనే ఉన్నా ఇక తిని ఇంత రావేది నా కడుపు కాదే మరి అట్లా అవుతున్నప్పుడు నాకు చెప్పాలి కదా పొద్దున్న నుంచి కాదు అసలు ఆ డాక్టర్ ఏం ఇంజక్షన్ ఇచ్చిండే మావు నేను ఫోన్ చేసి అడుగుతావు హలో డాక్టర్ మా అమ్మాయికి మీరు ఏం ఇంజక్షన్ ఇచ్చిర్రు అసలు మొత్తం ఆమె కడుపు అంతా ఇంత లావ్ అయిపోయింది మీరు ఒకసారి రండి ఒకసారి వచ్చి ఆమెను చెక్ చేయండి సరే పోయి వండుకోపో డాక్టర్కి ఫోన్ చేసినా వస్తుర్రు అంట సరేనా పోయి వండుకోపో మళ్ళీ అక్కడెక్కడ పోతున్నావే ఆకలి అవుతుంది మమ్మీ ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే తింటా అరే తినకే ఇప్పటికే కడుపు అంతా లావ్ అయింది మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు ఆకలి అవుతుంది నేను తింటా మడిగాయ మమ్మీ మాడికాయ నేను తింటా మమ్మీ ఆకలి అవుతుంది అరే తినకే కడుపు నొస్తుంది అది కచ్చిగా ఉంది మమ్మీ ఇప్పుడు ఏం కాదు మమ్మీ ఎట్లయినా ఇప్పుడు డాక్టర్ అసలుగా చూసుకుంటాడు సరే తినిపో ఈ మాడికాయ తింది నాకు మొత్తం తీసుకుంటా తినేస్తున్నాం అన్ని కుర్కురే ఇవ్వచ్చు కానీ గాయత్రి నేను ఇయ్యానే నీకు నాకు కూడా నీ అంత బొర్ర కావాలని నేను ఇంతగానం తింటున్నా నాకు నీ అంత కావాలి ఇంకా అమ్మ నేను అయిపోయి ఇప్పుడు కురుకురే తింటా ఈ కురుకురే మొత్తం నేను నా బొర్ర తెచ్చుకుంటా తిను బాగా తిను ఇప్పుడు మమ్మీ డాక్టర్ ఫోన్ చేసి వస్తుంది దెబ్బ తిన్నా అంత దెబ్బ తిన్నా నేను బొర్ర రావాలి కదా మమ్మీ డాక్టర్కి ఫోన్ చేసిందా అది దెబ్బ నాకు దెబ్బ బొర్ర తెచ్చుకుంటా తిను కమన్ తిను ఓకే తింటున్నా అమ్మా తిను దెబ్బ తిను
చూడే నాగిన బొర్ర వచ్చింది. బొర్ర వచ్చింది. ఇగో లేచి ఎవరి బొర్ర పెద్ద ఉందో చూద్దాం. చూడు నా కడుపు స్ట్రాంగ్ ఉంది. ఏ జానవి నా బొర్ర కూడా పెద్దగా అయింది. దాడుకుందా అరే ఇట్లా ఎక్కువ బొద్దుంటే బయట వాళ్ళు వీళ్ళిద్దరు తిండిపోతారు అంటారు. ఇప్పుడు ఎట్లయినా డాక్టర్ వస్తారుగా, ఆయనతోనే చూపించుకుందాం సరేనా. అమ్మో దాయండి బొర్ర మమ్మీ చూపిద్దాం. మమ్మీ అక్కకి బొర్ర వచ్చింది. ఏంది నీకు గిడ బొర్ర వచ్చింది? డాక్టర్ నీకు ఇంజక్షన్ ఇవ్వలే కదా, మరి నీకు ఎట్లా వచ్చింది బొర్ర? మమ్మీ నాకు బొర్ర ఉందని అక్క కూడా ఆమెకు బొర్ర రావాలని కుర్కురేలు చాక్లెట్లు బిస్కెట్ అన్నీ తిన్నాను మమ్మీ, అందుకే మీకు బొర్ర వచ్చింది. కాదు మీరు అసలు ఎందుకు అట్లా కొనుక తింటారు మీరు? నాకు అర్థమవుతలేదు కదా. పైసలు ఎక్కువనే అనుకుంటున్నావు? పైసలు ఎక్కువనే అనుకుంటున్నావు మా దగ్గర? పైసలు కాదు మా దగ్గర పైసలు ఎక్కువనే అనుకుంటున్నా. మీకు అర్థమైతలేదా చెప్తే? కాదు మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు అట్లా తింటారు మీరు? ఎందుకు అట్లా తింటారు? పైసలు ఎక్కువైనాయా లేకపోతే మాకు పైసలు ఎక్కువనే అనుకుంటారు హాస్పిటల్లో పెట్టడానికి? మీకు డాక్టర్ వస్తారు సప్పదు ఎక్కడ వస్తాడు. ఇప్పుడు ఏమన్నా ఇంత తిన్నాక మీకు చంపాలి వాళ్ళ కూడా చెప్తున్నాను నేను. డాక్టర్ వస్తారు మళ్ళీ ఇంజక్షన్ ఇస్తారు, అప్పటి వరకు సైలెంట్గా కూర్చోండి. Thank you.